ఈరోజు నవరాత్రి 5వ రోజున స్కందమాతాదేవి కరుణతో తల్లి ప్రేమ, దయ, దైవరక్షణ అందరికీ కలగాలని కోరుకుంటూ ఈరోజు కథను మొదలు పెడదాం. ఇది మీ బియాండ్ ద ఎపిక్ ఛానల్. ఇక్కడ మన సంస్కృతి, విశ్వాసాలు కలిసిన కథలు జీవం పొందుతున్నాయి. ఎప్పుడో చాలా కాలం క్రితం పార్వతీదేవి శివుడిని పెళ్లి చేసుకోవాలని మనసు పెట్టింది. అందుకోసం ఆమె వేల సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసింది. చివరికి శివుడు ఆమె భక్తికి మెచ్చి పెళ్లికి ఒప్పుకున్నాడు. వారి దివ్య సమ్మేళనం వల్ల ఒక అద్భుతమైన ప్రకాశించే వీర్యభుజం పుట్టింది. అది అంత వేడి, అంత కాంతివంతంగా ఉండడంతో దేవతలకే తట్టుకోలేకపోయారు. అగ్నిదేవుడు దాన్ని మోయడానికి ప్రయత్నించాడు, కానీ అది అతని వల్ల కాలేదు. తరువాత గంగమ్మకు అప్పగించాడు, కానీ ఆమెకు కష్టంగా అనిపించింది. చివరికి పార్వతీమాతే జలరూపం ధరించి దాన్ని సంరక్షించింది. అలా కార్తికేయుడు పుట్టాడు. శివపార్వతుల కుమారుడు. ఆయన 6 ముఖాలు ఉండడంతో 6 మంది దేవతామాతలు ఆయనను పెంచారు. అందుకే ఆయనకు కార్తికేయుడు అని పేరు వచ్చింది. దక్షిణ భారతదేశంలో ఆయనను మురుగన్ అని పిలుస్తారు. దేవతల సైన్యాధిపతి ఆయనే. ఆయుధాలే కాదు, జ్ఞానంలోనూ ఆయన అపారుడు. చిన్నప్పుడు కార్తికేయుడు బ్రహ్మదేవుడిని అడిగాడు, ఓంకారానికి అర్థమేమిటి అని. బ్రహ్ముడు 12,000 శ్లోకాలతో వివరించాడు. కానీ కార్తికేయుడికి తృప్తి కలగలేదు. తరువాత శివుడిని అడిగాడు. శివుడు 12 లక్షల శ్లోకాలతో చెప్పాడు. అయినా కార్తికేయుడు సంతృప్తి చెందలేదు. చివరికి ఆయనే నిజమైన ఓంకార తత్వం గ్రహించి మొత్తం లోకానికే 12 కోట్ల శ్లోకాలతో బోధించాడు. ఇంతటి జ్ఞానం, ఇంతటి శక్తి ఆయనది. కార్తికేయుడు పెరిగిన తర్వాత దేవతలకి బాధ కలిగిస్తున్న తారకాసురుణ్ణి ఓడించడానికే ఆయననే ఎంపిక చేశారు. అమ్మ ఆశీర్వాదంతో కార్తికేయుడు ధైర్యంగా యుద్ధం చేసి తారకాసురుణ్ణి సంహరించాడు. అలా స్వర్గంలో మళ్ళీ శాంతి నెలకొనింది. స్కందమాత రూపం. కార్తికేయుడు స్కందుడు. తల్లిగా ఉన్నందుకే పార్వతీదేవిని స్కందమాత అని పూజిస్తారు. ఆమెను పద్మంపై కూర్చొని సింహంపై స్వారీ చేస్తూ చూపిస్తారు. ఆమెకు 4 చేతులు ఉంటాయి. 2 చేతుల్లో పద్మాలు. ఒక చేతిలో భక్తులను ఆశీర్వదిస్తూ మరో చేతిలో తన కుమారుడు కార్తికేయుడిని ముద్దుగా ఎత్తుకుని ఉంటారు. స్కందమాత అనేది అంతులేని తల్లి ప్రేమకు ప్రతిరూపం. తన కుమారుణ్ణి పెంచుతూ అదే సమయంలో భక్తులను కూడా తన పిల్లల్లా కాపాడుతుంది. ఆమెను ఆరాధిస్తే నిజంగానే కార్తికేయుడి ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఈ కథలో స్కందమాత మనకేం చెప్తుందంటే, తల్లి ప్రేమ ఈ లోకంలో గొప్ప శక్తి. అది మృదువైనదే, కానీ అవసరమైనప్పుడు కఠినంగా కూడా ఉంటుంది. ప్రేమతో పోషించి రక్షించి మనకు ధైర్యం, జ్ఞానం, శాంతి, సంపదల్ని ప్రసాదిస్తుంది. ఇదే స్కందమాత కథ. నవరాత్రి 5వ రోజున పూజించే దుర్గాదేవి రూపం. రేపు 6వ రోజు కాత్యాయనీదేవి కథ వినేద్దాం. చెడును సంహరించడానికి పుట్టిన వీరనారి. ఇలాంటివి మరెన్నో దివ్య కథలు తెలుసుకోవాలంటే బియాండ్ ద ఎపిక్ ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఇక్కడ సంస్కృతి, భక్తి, మంచితనం జీవమై కనిపిస్తాయి.